So, for this gospel meeting, ఈ యొక్క సువార్త కుడి కొరకై shall we turn to John's Gospel, దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త chapter 3. 3వ అధ్యాయం. John's Gospel, chapter 3, and verse 16 and 17 and 18. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం 18వ Shall వచనం. we read from 16 to 21 responsively and alternatively? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. Verse 18. He that believeth on him is not condemned, but he that believeth not is condemned already, because he hath not believed in the name of the only begotten Son of God. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. For everyone that doeth evil hateth the light, neither cometh to the light, lest his deeds should be reproved. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. Shall we look to Lord for help in prayer? సహాయం కొరకై ప్రభువై ప్రార్థనలో చూద్దాం. Our gracious loving Father, మా ప్రేమగల కృపగల పరలోక తండ్రి, Lord, for this blessed portion you have brought before us, Lord, thy word is a word that always speaks, and it has been speaking from ages past. ప్రభా ఈ సాయంకాల సమయంలో మీ వాక్యం మా ఎదుగు తీసుకొచ్చిన దానికే వందనాలు. ప్రభా మీ వాక్యము మాట్లాడేదిగా ఉంటుంది, తరతరములుగా ప్రభా యుగ యుగములుగా మీ వాక్యం మాట్లాడుతున్నది. ప్రభా మీ వాక్యమే మీ స్వరమై ఉంటున్నది. ప్రభా ఎవరైనా మీ యొద్దకు వస్తే వారు మీ స్వరం వినేవారు ఉంటున్నారు. ప్రభా వారితో మీరు మాట్లాడే దేవుడిగా ఉంటున్నారు. ఎవరైనా కానీ ప్రభా వారు మంచివారైనా చెడ్డవారైనా ప్రభా మీరు ప్రేమగల దేవుడే ఉంటున్నారు, మీరు వారితో మాట్లాడే దేవుడిగా ఉంటున్నారు. ప్రభా యొక్క సజీవమైన వాక్య భాగమును మా ఇంటికి మీరు తీసుకొచ్చిన దానికే మీకు ఎంతో వందనాలు. ఈ యొక్క వాక్య భాగం ధ్యానించడం ద్వారా అనేక మంది యొక్క రక్షణ అవసరత తీర్చబడినట్లు సాయం చేయము. ప్రభా అనేక మంది చీకటి జీవితం మార్చబడి వెలుగులోకి వచ్చినట్లు సహాయం చేయము. ప్రభా శిక్షా జీవితం నుంచి తప్పింపబడటకు సహాయం చేయము. ప్రభా జీవంలోనికి వచ్చేవారుగా ఉన్నట్టు సహాయం చేయము. ప్రభా అనేక మంది జీవితంలో దుఃఖంలో నుంచి ఆనందంలోనికి దాటేదిగా ఉన్నట్లు సహాయం చేయము. అనేక మంది బాధ నుంచి ఆనందంలోనికి వచ్చినట్లు సహాయం చేయము. అనేక మంది రోగ జీవితం నుంచి ఆరోగ్యకరమైన జీవితంలోకి దాటినట్లు సహాయం చేయము. ప్రభా మీరే ప్రేమించే సత్యమైన దేవుడు ఉంటున్నారు. ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రజలను మీరు ప్రేమించేవారు ఉంటున్నారు. ప్రభా మీ యొక్క మంచితనమును బట్టి మీరు మీ యొక్క ప్రియకుమారుని ఈ లోకాన్ని పంపించినారు. ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ప్రభా భారమైన హృదయంలో మీ వాక్యం చొచ్చునట్లుగా లోకంలో ఉన్న వారందరితో మీరే ఈ సాయంకాల సమయంలో మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రభా ఎవరు ఏ రీతిగా రక్షింపబడతారో మేము ఎరుగం కానీ అయితే మీ యొక్క వాక్యమే విశ్వాసం కలిగించేదిగా ఉంటున్నది. ప్రభా విశ్వాసము దేవుని గురించిన మాట వలన కలుగుతుందని మీరు సెలవిస్తున్నారు.
ప్రభా మీరు మా ఎదుగు తీసుకొచ్చిన వాక్య భాగం ద్వారా మీరే మాతో మాట్లాడము. Oh Lord, that many, oh Lord, may find answer for their questions and for their doubts. ప్రభా అనేక మంది వారి యొక్క ప్రశ్నలకు సమాధానం కనుగొనగలటు సహాయం చేయము. Oh Lord, that many may get rid of their sinful burden. అనేక మంది వారి యొక్క పాప భారం నుంచి తొలగింపబడటకు సహాయం Oh చేయము. Lord, that many may expressly see the Christ and can be or confess their sins and become the child of the living God. అనేక మంది క్రీస్తు ప్రభు వారిని ప్రత్యక్షంగా చూచినట్లుగా వారి యొక్క పాపములు ఒప్పుకున్నట్లుగా వారు దేవుని బిడ్డలుగా ఉన్నట్లు సహాయం చేయము. Oh Lord, give us open heavens this evening. ప్రభా ఈ సాయంకాల సమయంలో తెరుగుబడిన ఆకాశం దయచేయము. Oh Lord, bless all those who are watching us and are hearing us and will hear us in the later times. ప్రభా ఇప్పుడు మమ్మల్ని చూస్తున్న వారు వింటున్న వారిని దీవించుము, తర్వాత చూచి వారిని కూడా దీవించుము. Oh Lord, with thanksgiving, coveting their help and seeking their headship, we pray in the name of our Lord and Savior Jesus Christ. మీ యొక్క సహాయం కోరుకొంచు, మీ యొక్క శిరస్సత్వమును కోరుకొంచు. మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. We see the portion that a portion that we have read from Gospel according to John. యోహాను సువార్తలో నుంచి మనము ఒక వాక్య భాగంను చదువుతూ ఉన్నాం. And the scripture portion says that ఈ యొక్క వాక్య భాగము ఏం చెప్తుందంటే verse 17. 17వ వచనం, యోహాను 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. God sent not his son into the world to condemn the world, but that the world through him might be saved. లోకంలోనికి దేవుడు తన కుమారుని రక్షణ కలుగజేయుటకే పంపించినాడు కానీ లోకం నాకు తీర్పు తీర్చడానికి పంపించలేదు. God has a purpose in sending his son into this world. దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించడానికి ఒక కారణం గలదు. Or else in other words, God himself came in the form of a son into this world so that he can deliver us from all our sins and from all our iniquities and wicked life. దేవుడు ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపములన్నిటి నిమిత్తమై ప్రాయశ్చిత్తం కావడానికి ఈ లోకానికి వచ్చినారు. And we see that there is a great purpose. There is a great purpose and God coming into this world. దేవుడు ఈ లోకానికి వచ్చుటకు గొప్ప ఉద్దేశం ఉన్నది. And this is an eternal purpose. ఇది నిత్యమైన ఉద్దేశము. This purpose, if the purpose of God is to give joy and peace and happiness to all those who believe in him. దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి వారందరికీ సంపూర్ణమైన సంతోషము సమాధానము అనుగ్రహించడానికి ప్రభు వచ్చినారు. And one portion here we can when one portion is there that in verse 17, God sent not his son into this world to condemn the world. ఇక్కడ 17వ వచనంలో ఒక వాక్య భాగం చూస్తున్నాం. దేవుడు తన కుమారుని ఈ లోకంలోకి తీర్పు తీర్చడానికి పంపించలేదు. This small fragment of this verse that God sent not his son into this world to condemn the world. ఈ యొక్క చిన్న వాక్య భాగం చూస్తున్నాం. దేవుడు తన కుమారుని లోకంలోకి తీర్పు తీర్చడానికి పంపించలేదు. What a strong verse this is. ఎంత బలమైన వాక్యం ఇది. What an effective verse this is. ఎంత ప్రభావితమైన వాక్యం ఇది. Oh, God has not sent his son into this world to condemn the world. దేవుడు తన కుమారుని ఈ లోకంలోకి తీర్పు తీర్చడానికి పంపించలేదు. Oh, the purpose of God sending his son into this world is to save all those. ఈ యొక్క తన కుమారుడైన దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించడానికి గల ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో రక్షించుటకు. Oh, so that everyone can be saved. తద్వారా ప్రతి ఒక్కరు రక్షణ పొందుతారు. Whom we want to save? ఎవరిని ఆయన రక్షించాలనుకుంటున్నాడు? Whom we want to save? ఎవరిని ఆయన రక్షించగోరుతున్నాడు? Whom he want to save? ఎవరిని ఆయన రక్షించాలనుకుంటున్నాడు? He want to save everybody. ఆయన ప్రతి ఒక్కరిని రక్షించగోరుచున్నాడు. That is why the verse 16 says, అందునిమిత్తమే 16వ వచనంలో రాయబడి ఉంది కదా. God so loved the world that he gave his only begotten son, that whosoever believes in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. So God has sent his son to save all those who believe in him. దేవుడు ప్రతి ఒక్కరు తన కుమారుని యందు విశ్వాసముంచు ద్వారా ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని ఆయన కుమారుని పంపించినాడు. What happens if you don't believe in Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచకపోతే ఏం జరుగుతుంది? What happens?
ఏమవుతుంది? Oh, there's a great danger if you don't believe in him. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే గొప్ప అపాయం ఉన్నది. Oh, you are not pressured to believe in him. ఆయన యందు విశ్వాసం ఉంచాలని మేము ఒత్తిడి చేయట్లేదు కానీ. Oh, no one is forcing you to believe in him. ఎవరు కూడా మిమ్మల్ని ఆయన యందు విశ్వాసం ఉంచాలని ఒత్తిడి చేయట్లేదు. It is your choice. అది నీ యొక్క తీర్మానమే. It is your choice. అది నీ యొక్క తీర్మానమే. Whether you believe him or not, it is up to you. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచుతావా లేదో అది నీకు చెందిందే. But the consequence of believing is also written, and the consequence of not believing is also written. విశ్వాసం ఉంచడం ద్వారా కలుగు పర్యవసానము రాయబడి ఉన్నది. విశ్వాసం ఉంచకపోతే కలుగు పర్యవసానం కూడా రాయబడి ఉన్నది. Then the consequences of not believing him are very dangerous. విశ్వాసం ఉంచకపోవడం వలన కలిగే పర్యవసానాలు చాలా అపాయకరమైనవి. Oh, very dangerous consequences you have to face. ఎంతో అపాయకరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. It is not for one day. అది ఒక దినానికి చెందింది కాదు. It is not for a week. అది ఒక వారానికి కాదు. It is not for a month. అది ఒక నెలకి కాదు. It is for eternity. You have to live in this dangerous situation. నిత్యత్వము అపాయంలోనే ఉండాలా. Oh, not only here. ఇక్కడ మాత్రమే కాదు. Even after living this world, you have to live in such a terrible place. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఎంతో భయంకరమైన స్థలంలో నువ్వు నివసించాలా. This is what the word of God says. అదే దేవుని వాక్యం సెలవిస్తున్నది. But God has provided a provision in sending his son so that we may be saved from that great condemnation. అటువంటి శిక్షావిధి నుంచి తీర్పు నుంచి మనం తప్పింపబట్ట కొరకై దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. How can the sins can be forgiven? ఏ రీతిగా పాపములు క్షమింపబడతాయి? This is the greatest question that no one could answer in this world. ఈ యొక్క గొప్ప ప్రశ్నకి ఎవరు కూడా సమాధానమే లేరు ఈ లోకంలో. Many wise people are finding answers to how sin can be forgiven. Many wise people are still finding answers for this question. ఎంతో మంది జ్ఞానులు ఈ యొక్క ప్రశ్నకి ఏ రీతిగా పాపములు క్షమింపబడతాయనే ప్రశ్నకి సమాధానం వెతుకుతానే ఉన్నారు. Still they are finding the answer for this question. ఇంకా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నారు. In other way, ఇంకో రీతిగా some people are finding the solutions, ways to get peace. అనేక మంది సమాధానం పొందుటకు అనేకమైన మార్గాలు ఎంచుకుంటున్నారు. Some people are finding the ways to have some joy. అనేక మంది సంతోషం కొరకే అనేకమైన మార్గాలు ఎంచుకుంటున్నారు. Some people are finding the way to lead a victorious life over the sin and fear. అనేక మంది పాపము మీద భయం మీద జయ జీవితం జీవించడానికి అనేక మార్గాలు ఎత్తుకుంటున్నారు. Some people are finding the ways to overcome the fear in their lives. అనేక మంది వారి జీవితంలో భయమును జయించడానికి అనేక మార్గాలు ఎత్తుకుంటున్నారు. Some people are finding the ways to get nice sleep every night. అనేక మంది ప్రతి దినము రాత్రి మంచిగా నిద్రపోవడం కోసము అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. Some people are finding the ways to lead a very peaceful life. అనేక మంది సమాధానకరమైన జీవితం జీవించడానికి కొరకు ఎన్నో మార్గాలు ఎంచుకుంటున్నారు. Some people are finding ways to get healed of their sickness. అనేక మంది వారి యొక్క రోగముల నుంచి స్వస్థపరచబడడానికి అనేక మార్గాలు ఎత్తుకుంటున్నారు. Some people are finding ways what is after life. అనేక మంది ఈ జీవితము ముగిసిన తర్వాత ఏంటి అనేది వెతుకుతూ ఉన్నారు. People are in search. అనేక మంది వెతుకులాటలో ఉన్నారు. People are having their own imaginations. అనేక మంది వారి యొక్క సొంత తలంపులు సొంత ఊహలు కలిగి ఉన్నారు. They are going according to their own imaginations. వారు వారి యొక్క సొంత ఊహల గుండా వెళ్తున్నారు. This night, ఈ రాత్రి కాల సమయంలో every of your question can be answered from this living scripture portions which have been given to mankind as a blessing. అనేక మంది సర్వ మానవాళికి ఆశీర్వాదకరంగా ఇవ్వబడిన ఈ యొక్క సజీవ వాక్యంలో నుంచి నీ యొక్క ప్రతి ప్రశ్నకి సమాధానం ఉన్నది. Every question of the mankind that is living on this earth, whatsoever doubt they may have, all their doubts can be clarified, can be answered and can be solved only by this living scripture portion what God has given to be a great blessing for us. ఎటువంటి మానవునికైనా ఎటువంటి ప్రశ్న కలిగినా ఆ యొక్క ప్రశ్నకు సమాధానం కలుగజేసి సమాధానం ఇచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటకు దేవుడి యొక్క సజీవ వాక్యాన్ని మనకి ఇచ్చినాడు. This Bible can help you to overcome your fear. ఈ యొక్క దేవుని వాక్యము భయమును నువ్వు జయించడానికి సహాయపడుతుంది. This scripture portion, this Bible, this living word of God will help you to overcome the sin. నీ యొక్క పాపం మీద జయ జీవితం జీవించడానికి నీ పాపమును జయించడానికి దేవుని వాక్యం సహాయపడుతుంది. This living scripture portion will help you to lead a peaceful life. ఈ యొక్క సజీవమైన దేవుని వాక్యమును సమాధానకరమైన జీవితం జీవించడానికి సహాయపడుతుంది. This living scripture portion will let you know what is after life. నీ యొక్క ఈ భూలోకంలో నీ జీవితం ముగిసిన తర్వాత నీ జీవితం ఏమైపోతుందో
అది నీకు దేవుని వాక్యం తెలియపరుస్తుంది. This scripture portion tells you of what eternity is. నిత్యత్వం అనగా ఏమిటో ఈ యొక్క సజీవమైన దేవుని వాక్యం నీకు తెలియపరుస్తుంది. This scripture portion will let you know how many kinds of destinations are there for a mankind after leaving this earth. ఈ యొక్క లోకమును విడిచిపెట్టిన తర్వాత మానవునికి ఎన్ని గమ్యాలు ఉన్నాయనే విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. Oh, this scripture portion is for everyone, not for only one set of people that are living on this earth. ఈ యొక్క దేవుని వాక్యము ఏదో ఒక గుంపుకు చెందినది కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళికి ఇవ్వబడింది. Oh, this scripture portion is not for one set of people in this society or some people who belong to some caste, but this scripture portion, my beloved, I say that this is for everyone who are living in a nick and corner of this world. ఈ యొక్క దేవుని వాక్యము ఏదో ఒక గుంపుకి లేదా ఒక కులము చెందిన వారికి దేవుని వాక్యం ఇవ్వబడలేదు, కానీ ఈ యొక్క సజీవమైన దేవుని వాక్యం ఈ లోకంలో ఉన్న నలుమూలల ప్రతి ఒక్క మానవుని కొరకు ఇవ్వబడింది. ప్రియ స్నేహితుడా, ఆలోచించు. These scriptures are for the deliverance of the mankind from sin. ఈ యొక్క దేవుని వాక్యము మానవాళిని పాపం నుంచి తప్పిస్తుంది. Oh, this scripture portion will help mankind to reach a destiny what God has prepared for them. దేవుడు ఏదైతే మానవాళి కొరకు సిద్ధపరిచున్నాడో ఆ యొక్క గమ్యాన్ని చేరడానికి మానవునికి దేవుని సజీవ వాక్యము సహాయపడుతుంది. I found my destiny. నేను నా గమ్యాన్ని కనుగొన్నాను. I know where my God will take when I leave this world. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తాడో నాకు తెలుసు. Lord has forgiven my sin. దేవుడు నా పాపాలు క్షమించినాడు. Are your sins forgiven? నీ యొక్క పాపాలు క్షమింపబడ్డాయా? You are living a sinful life. నీవు పాప జీవితం జీవిస్తున్నావు. Oh, you may be happy with friends and family. నీవు స్నేహితులతో కుటుంబంతో సంతోషంగా ఉన్నావు. You may be happy with your job and the money you're earning through salary. నీవు సంపాదిస్తున్న జీతం బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావేమో. Oh, you're happy with many other things, many other beautiful things what you have in this life. నీ యొక్క జీవితంలో కలిగి ఉన్న అనేకమైన సౌందర్యమైన విషయాలను బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావేమో. Oh, none of the things what you seems to be what is giving happiness to you will never remain with you for all the time. ఏ విషయాలను బట్టి నువ్వు సంతోషిస్తున్నావో అవన్నీ కూడా నీతో జీవితకాలం ఉండవు పోసుమా. One day you have to leave them, either they will leave you. ఒక దినాన నువ్వు వాటిని విడిచిపెట్టాలా లేదా అవన్నీ నిన్ను విడిచిపెడతాయి. Someday either of these things can happen in your life. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒక దినాన నీ జీవితంలో జరుగుతది. None of these people, none of the greatest people who lived on this earth, they never took a single NP what they have earned in this world. ఎంతో మంది గొప్ప ప్రజలు ఈ లోకంలో జీవించి చనిపోయిన వారు వారితో కూడా ఒక రూపాయి కూడా తీసుకుని వెళ్ళిన వారు కారు. You have to leave behind everything of yours. నీవు ఏదైతే కలిగి ఉన్నావో అన్ని కూడా నువ్వు విడిచిపెట్టవలసిన వాడుకుంటావు. You are living a life which is fully condemned by sin. Leading a life with condemned life. నువ్వు శిక్షకు అర్హమైన తీర్పుకు అర్హమైన జీవితము పాప జీవితం జీవిస్తున్నావు. Why there is condemnation for mankind? ఎందుకు మానవాళికి తీర్పు ఉన్నది? Why there is a condemnation? ఎందుకు తీర్పు? We see మనం చూస్తున్నాం everybody who are born right from their birth, they are sinners. ప్రతి మానవుడు జన్మతోనే పాపిగా ఉంటున్నాడు. You may be born to a wise parents. నీవు జ్ఞానం కలిగిన తల్లిదండ్రులకు జన్మించి ఉండవచ్చు. You may have born to a very rich family, to a very rich couple. నువ్వెంతో సంపద కలిగిన దంపతులకు జన్మించి ఉండవచ్చు. You may have born to a very beautiful couple. నువ్వెంతో సౌందర్యమైన దంపతులకు జన్మించి ఉండవచ్చు. You might have born in a very rich country. నువ్వెంతో సంపద కలిగిన దేశంలో జన్మించి ఉండవచ్చు. You might have born in a very highly educated family. నువ్వెంతో ఉన్నత విద్యను అభ్యసించిన కుటుంబంలో నువ్వు జీవించి ఉండవచ్చు. You may have born in a king's family. నువ్వు రాజ కుటుంబంలో కూడా జన్మించి ఉండొచ్చు. You may have born in a poorest family. నువ్వెంతో పేద కుటుంబంలో జన్మించి ఉండొచ్చు. Maybe you have born in a very worldly rich caste. నువ్వెంతో ఈ లోకానికి సంబంధించిన అధికమైన గొప్ప కులంలో జన్మించి ఉండొచ్చు. You may have born in a family that is very lowly esteemed in this world. లేక నువ్వెంతో దీనమైన ఈ లోకంలో లెక్కింపబడని దీనమైన కుటుంబంలో నువ్వు జన్మించి ఉండవచ్చు. But scripture says, అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, every man right from his mother's womb is a sinner. ప్రతి మానవుడు గర్భంలో జన్మంతోనే పాపి.
every mankind, every human being, right from his motherhood, right from the mother's womb, he is a sinner. తల్లి గర్భమున జన్మించిన అప్పుడే ప్రతి మానవుడు పాపిగా ఉంటున్నాడు. Oh, that's a great thing. That this you have to know. ఇది మనం తెలుసుకున్న బద్దులమంటున్నాం. Oh, this you have to understand. ఇది మనం అర్థం చేసుకునవలసిన వారం ఉంటున్నాం. Many we think ourselves to be a very good people. అనేక సార్లు మనం మన గురించి ఎంతో మంచి వారంగా అనుకుంటాం. Many a times we think ourselves to be a very wise people. అనేక సార్లు మనమే జ్ఞానులంగా అనుకుంటాం. But none of our goodness or none of our wisdom has given us peace and joy. మన మంచితనం గాని మన జ్ఞానం గాని ఎప్పుడు కూడా మనకి సంతోషాన్ని సమాధానం ఇవ్వలేదు. And none of our alms have given us any sort of fullness of joy in our lives. మన యొక్క దానములు మనం చేసిన దానములు మనకు సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేవు. Many times we are living a fearful life. అనేక సార్లు మనము భయాందోళన చెందే జీవితం జీవిస్తుంటాం. Psalms chapter 51. కీర్తన 51. Psalms chapter 51. 51వ కీర్తన. 51 Psalms. 51వ కీర్తన. 51 Psalm and verse 5. 5వ వచనం. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంన ధరించెను. I was shapen in iniquity, and in sin did my mother conceive me. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించెను. Well, we are shapen in sin. మనం పాపంలోనే మన తల్లి మన పాపంలోనే గర్భం ధరించింది. And in sin did our mother conceive us. పాపంలోనే మన తల్లి మనల్ని జన్మనిచ్చిందిగా ఉన్నది. It is not that any of the mothers are sinning. ఏ తల్లి కూడా పాపం చేస్తుందని కాదు దాని అర్థము. But it says that అయితే దాని అర్థం ఏంటంటే the very first couple whom God has kept on this world, they have sinned against God. ఈ భూలోకంలో దేవుడు సృష్టించిన మొదటి దంపతులే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. So as we are their offspring, so we are all born in sin. మనం వారి యొక్క సంతానం గనుక మనం పాపంలో జన్మిస్తున్నాం. There are some diseases. కొన్ని రోగములు ఉంటాయి. They come as inheritance. అవి మనకి స్వాస్థ్యంగా వస్తూ ఉంటాయి. Forgive me, they come as hereditary diseases. అవి మనకి వంశపారంగా వస్తుంటాయి. There are some hereditary diseases are there. కొన్ని వంశపారంగా వచ్చే రోగములు ఉన్నాయి. Like sugar, like heart problem, or like cancer. Some of the diseases are there, and many other common diseases are there, which come as a cold, and some other things are there. Sinus and some other diseases which come as a hereditary diseases. కొన్ని రోగములు ఉదాహరణకు మధుమేహం కానీ గుండె సంబంధించిన వ్యాధులు కానీ లేదా ఇంకా కొన్ని వ్యాధులు తల్లిదండ్రుల నుంచి మనకి వస్తూ ఉంటాయి. Oh, sometime or other they get detected in our lives. అవి ఒక దినాన మన జీవితంలో ఏదో ఒక సమయంలో బయటపడుతూ ఉంటాయి. Maybe we are not born with that disease initially. మొదటగా ఆ యొక్క రోగంతో మనం ఏం జన్మించలేదు. We will never born. At the time of our birth, there is no sign of any diabetes or any heart problem or any sign of like cancer or some other problem. But initially everything seems to be okay. మొదటగా మనం జన్మించినప్పుడు ఈ మధుమేహం కానీ ఈ యొక్క గుండె జబ్బు కానీ ఏది కనపడదు. But later as we grow old, అయితే మనము ఎదుగుతూ వచ్చినప్పుడు suddenly the same disease what was affected our parents will affect us. అయితే మన తల్లిదండ్రులు కలిగిన రోగము ఒక దినాన ఒక వయసు వచ్చినప్పుడు మన జీవితంలో బయటపడుతుంది. Then we go to doctor. అప్పుడు మనం వైద్యుని దగ్గరికి వెళ్తాం. He will ask us, ఆయన అడుగుతాడు, does any of your family members have this disease? మీ ఇంట్లో ఎవరైనా మీ తల్లిదండ్రులకి ఈ యొక్క ఇటువంటి వ్యాధి ఉందా? Is this a hereditary disease? అది వంశపారంపరంగా వచ్చిందా? Then the patient says, అప్పుడు ఆ యొక్క చెప్తాడు కదా, yes doctor, my father had this disease. ఆ రోగి అంటాడు, అవును అవును సార్, ఈ యొక్క మా తండ్రికి ఈ యొక్క వ్యాధి ఉంది అంటాడు. My grandparents have this disease. మా తాతలకి ఈ యొక్క వ్యాధి ఉంది అంటాడు. So now I got affected with this. అందువల్లనే నాకు కూడా ఈ వ్యాధి వచ్చింది అంటాడు. So some hereditary diseases are there. కొన్ని వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు they come from generation after generation. అవి తరం తర్వాత తరానికి వస్తూ ఉంటాయి. So somehow the doctors are finding taking some measures so that this sort of hereditary diseases can be discontinued from one generation to another.
ఆ తర్వాత ఈ వైద్యులు డాక్టర్ వాళ్ళంతా ఏం చేస్తారంటే ఈ యొక్క వ్యాధులు తరం నుంచి ఇంకో తరానికి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. So we see that these are some hereditary diseases are there. ఇట్లా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఉన్నాయి. Even the sin is like that. పాపం కూడా అంతే. The first couple whom God kept on this earth sinned against God. ఈ యొక్క లోకంలో మొదటిగా దేవుడు చేసిన మొదటి దంపతులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. So this disease called sin has become an hereditary for every people that are born through them. వారి ద్వారా జన్మించిన ప్రతి ఒక్కరికి పాపం అనేది వంశపారంపర్యంగా వచ్చింది. So that very first couple they sinned against God. మొదటి దంపతులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. Their nature was completely changed. వారి యొక్క స్వభావం సంపూర్ణంగా మారిపోయింది. God initially did not create man with a sinful nature. దేవుడు మొదట్లో మానవుని పాపపు స్వభావంతో సృష్టించలేదు. God did not create man with a sinful desires. దేవుడు ఎప్పుడు కూడా పాపపు ఆశలతో మానవుని సృష్టించాడు. God did not create man with a adulterous thoughts. దేవుడు ఎప్పుడు కూడా వ్యభిచారపు ఆలోచనలతో మానవుని సృష్టించలేదు. God did not create man to steal others things. మానవుడు వేరే ఒకరి వస్తువులను దొంగిలించే రీతిగా అటువంటి మనసు కలిగిన వాడిగా దేవుడు సృష్టించలేదు. God did not create man to oppress others. అనేకుల్ని బలాత్కారం చేసే రీతిగా మానవుని దేవుడు సృష్టించలేదు. God created man in his own image. దేవుడు తన యొక్క సొంత రూపంలో సొంత స్వరూపంలో దేవుడు సృష్టించినాడు మానవుని. God never oppress others. దేవుడు ఎప్పుడు కూడా ఇతరులని బలాత్కారం చేయడు. God never steals. God's godly nature has never a quality of stealing things from others. దేవుని యొక్క స్వభావంలో ఇతరుల నుంచి దొంగతనం చేసే అటువంటి స్వభావం ఉండదు. God can never have an adulterous thoughts. దేవుడికి ఎప్పుడు కూడా చెడు తలంపులు కలగవు. Oh, that is because of these qualities we call him to be God. అందు నిమిత్తమే ఈ యొక్క సుగుణములను బట్టి దేవుణ్ణి దేవునిగా పిలుస్తున్నాం. Oh, we see that the first couple have sinned against God and now they trespass the command of God and now they become sinners. మనమైతే చూస్తూ ఉన్నాం ఆది దంపతులు మొదటిగా భూలోకం మీద ఉన్న దంపతులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేస్తూ వచ్చినారు. They became sinners in the sight of God. దేవుని యొక్క దృష్టిలో పాపులుగా అయితూ వచ్చినారు. Now God is angry with them. ఇప్పుడు దేవుడు వారి మీద కోపంగా ఉన్నాడు. Because God said something for them to do but they did not obey that and they did against to it. దేవుడు వారికి ఏదో చేయొద్దని చెప్పినప్పుడు అది వారు చేస్తూ వచ్చినందువలన దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారు. God's anger was kindled against them. దేవుని యొక్క కోపము వారి పట్ల రగులుకుంటూ వచ్చింది. Now they are no more. The godly nature was there present with them. అయితే ఇంకా వాళ్ళు ఎంత మాత్రం దేవుని యొక్క స్వభావం వాళ్ళలో నిలవలేదు. No more. The godly qualities were there in them. అయితే వాళ్ళు ఇంకెంత మాత్రం దేవుని యొక్క స్వభావములు సుగుణములు లేవు. They no more. They have the goodness of God anymore. దేవుని యొక్క మంచితనము ఉపకార తత్వము వాళ్ళలో ఇంకెంత మాత్రం లేదు. Now they started to blame each other. ఇప్పుడు ఒకరినొకరు నిందించుకునేవారుగా అయినారు. Now they started to curse each other. ఒకరినొకరు శపించుకునేవారుగా అయ్యారు. Now they started to blame others because of their own failures. వారి యొక్క సొంత పతనాలను బట్టి ఇతరుల్ని నిందించేవారుగా అయినారు. This is all the sinner's nature. ఇదంతా కూడా పాపి యొక్క స్వభావము. This is all sinner's nature. ఇది పాపుల యొక్క స్వభావము. In whomsoever sin dwelleth, these people seems to be like this. ఎవరిలో అయితే పాపం నిలిచి ఉంటుందో వాళ్ళ యొక్క స్వభావం ఈ రీతిగా కనబడుతుంది. They never take the wrong upon them. వారు ఎంత మాత్రము తప్పుని వాళ్ళ మీద తీసుకోరు. Oh, they never confess their sins. వారి యొక్క పాపం ఎంత మాత్రం ఒప్పుకోరు. They always blame others to be blame others of their shortcomings and of their failures. వారి యొక్క పతనములకు వారి యొక్క బలహీనతలకు కారణం ఇతరులుగా నిందిస్తూ ఉంటారు. They make others cause to be of their downfall. వారి యొక్క పతనానికి పడిపోయేదానికి కారణం ఇతరులు అని చెప్పి నిందిస్తుంటారు. Oh, this is how the first couple have sinned against God and they started to blame each other. ఈ రీతిగా మొదటి దంపతులు ఈ భూలోకం పైన ఒకరినొకరు నిందించుకుంటూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారు. Now God has to do something with them. ఇప్పుడు వారితో దేవుడు ఏదో ఒకటి చేయవలసిన వాడు ఉంటున్నాడు. Now God has forgiven them. ఇప్పుడు దేవుడు వారిని క్షమిస్తూ వచ్చినాడు. But God has some different plan for them now. అయితే ఇప్పుడు వారి జీవితంలో వారి గురించి దేవునికి వేరొక ప్రణాళిక ఉన్నది. So before they were created in God's image. దేవుడి స్వరూపంలో వారు సృష్టింపబడినప్పుడు. Now after they sinned
sinned against God, now they lost the godly image. ఇప్పుడు వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుని యొక్క స్వరూపమును పోగొట్టుకున్నారు. Now they have come into condemnation. ఇప్పుడు వారు తీర్పులోనికి వచ్చారు. Now God has to judge them. ఇప్పుడు దేవుడు వారిని తీర్పు తీర్చవలసిన వాడు ఉంటున్నాడు. Because they sinned against God. ఎందుకంటే వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు కనుక. Yes, they sinned against God. అవును, వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. They, instead of obeying the God's command, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించేదానికి బదులుగా they obeyed the Satan's command. వారు సాతాను యొక్క ఆజ్ఞకు విధేయత చూపించారు. What a shame it is. ఎంత సిగ్గుచేటు, What a shame it is. ఎంత సిగ్గుచేటు. As we are also as their children, మనం కూడా వారి యొక్క పిల్లలంగా we share their sin qualities. వారి యొక్క పాపపు స్వభావమును మనం కూడా పంచుకుంటూ ఉన్నాం. Everybody's sinful nature is different. ఒక్కొక్కరి యొక్క Sinful nature is different from person to person. ఒక్కొక్కరి యొక్క పాపపు స్వభావము వేరు వేరుగా ఉంటుంది. Somebody's sin is doing adultery. కొంతమంది యొక్క పాపము వ్యభిచారం అవుతూ ఉంటుంది. Somebody's sin is to steal money. కొంతమంది యొక్క పాపము దొంగతనమై ఉంటుంది. Somebody's sin is to oppress others. కొంతమంది యొక్క పాపం బలాత్కారమై ఉంటుంది. Somebody's sin is to being a great hurdle for others. ఇంకొంతమంది పాపం అనేక మందికి ఆటంకంగా ఉంటుంది. Somebody's sin is to blaspheme God. ఇంకా కొంతమంది యొక్క పాపం దేవదూషణగా ఉంటుంది. So all the mankind have shared some of the qualities, sinful qualities of the first couple. ఈ యొక్క మానవాళి సర్వలోకంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా ఈ యొక్క మొదటి దంపతుల యొక్క పాపపు స్వభావాన్ని పంచుకుంటూ ఉన్నారు. For example, ఉదాహరణకు children born to couple, పిల్లలు దంపతులకు జన్మించినప్పుడు all the children will not be in the same exact replica of their parents. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా వారి యొక్క తల్లిదండ్రులలాగా ఒకటే ఉండరు. If at all the couple had two children, ఇప్పుడు ఒక దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే two children have different nature. ఆ ఇద్దరు పిల్లలకి వేరు వేరు స్వభావాలు ఉంటాయి. Though they born to a couple, వారు ఇరువురు కూడా ఒకే దంపతులు జన్మించినా they don't look to be the same. వారు ఒకటేగా కనపడరు. The first one will share some qualities or some features of father or mother. ఒక మొదట పుట్టినవాడు తల్లి యొక్క లేదా తండ్రి యొక్క కొన్ని గుణాలు కొన్ని యొక్క పోలికలు కలిగి ఉంటాడు. And the other child will have some other features of a mother or father. ఇంకో తర్వాత పుట్టిన వారు ఆ పిల్లవాడు కూడా తల్లి యొక్క తండ్రి యొక్క వేరే యొక్క పోలికలు కలిగి ఉంటాడు. Even though they share some of the features and features of mother and father, వారు తల్లిదండ్రుల యొక్క ఇరువురి పోలికలు వాళ్ళు పంచుకున్నా కూడా yet they never seems to be the same. అయినను వారు ఒకటేగా కనిపించరు. Again they have their own features. మళ్ళా వాళ్ళకి సొంత పోలికలు ఉంటాయి. Oh, that is what a mystery is. అదే మర్మమై ఉంటుంది. All the mankind share some of the qualities of sinful nature of first couple. ఈ సర్వమానవాళికి కూడా ఆది దంపతుల యొక్క పాపపు స్వభావంలో కొంత అందరూ కూడా పంచుకున్న వారు ఉంటున్నారు. Everybody's sin is different from others. ప్రతి ఒక్కరి యొక్క పాపపు స్వభావము ఇతరులతో వేరుగా ఉంటుంది. This night, ఈ యొక్క రాత్రి కాల సమయంలో if you are living a sinful life, నీవు పాపపు జీవితం జీవిస్తుంటే you are under condemnation. నీవు తీర్పులోకి వచ్చేవాడు ఉంటున్నావు. One day God is going to judge you. ఒక దినాన దేవుడు నిన్ను తీర్పు తీర్చేవాడు ఉంటాడు. One day you will be judged. నీవు ఒక దినాన తీర్పు తీర్చబడతావు. One day you will be judged. నీవు ఒక దినాన తీర్పు తీర్చబడతావు. John's Gospel chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయం. John's Gospel chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయం. Here we see a sin of a woman. ఇక్కడ మనం ఒక స్త్రీ యొక్క పాపమును చూస్తున్నాం. Shall we read alternatively verses from 1 to 11? 1వ వచనం నుంచి 11వ వచనం వరకు Jesus మార్చి went చదువుకుందాం. unto Mount of Olives. తెల్లవారిగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను. And the scribes and Pharisees brought unto him a woman taken in adultery, and when they had set her in the midst. బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. And now Moses in the law commanded us that such should be stoned, but what sayest thou? ఆయన మీద నేరం మోపాలని ఆయన్ను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. So when they continued asking him, he lifted up himself and said unto them, He that is without sin among you, let him first cast a stone at her. మరలా వంగి నేల మీద రాయిచుండెను. And they which heard it, being convicted of their own conscience, by their own conscience, went out one by one, beginning at the eldest even unto the last. And Jesus was left alone, and the woman standing in the midst. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు?
ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు she said, No man, Lord. And Jesus said unto her, Neither do I condemn thee. Go and sin no more. You read verse 11. 11వ వచనం చదువుతున్నాను చూడండి. ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో My చెప్పాను. dear, there is a provision for your sins to be forgiven in Lord and Savior Jesus Christ. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారిలో నీ యొక్క పాపములు క్షమింపబడడానికి సదుపాయం గలదు. Here we see people who they have brought a woman to Lord Jesus Christ saying she was taken in doing adultery. ఇక్కడ యేసు ప్రభు యొద్దకు ఒక స్త్రీని ఎత్తుకొని వచ్చినారు. ఆమె ఎవరంటే తీసుకొచ్చినారు. ఎవరంటే ఆమె వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. And now in those days they used to stone the people who are caught in adultery. ఆ దినాల్లో ఎవరైతే వ్యభిచారంలో పట్టబడుతూ వస్తారో వారిని రాళ్ళు రువి చంపుతారు. And there are certain other punishments are also there for certain other sins. ఇంకా వేరే వేరే పాపములకు వేరే వేరే శిక్షలు ఉన్నాయి. And if somebody has hurt the eye of an other person, ఇంకెవరైనా వేరే వారి యొక్క కన్నుని వారు పాడు చేస్తే, and the person who hurted the eye of the other person, the person's eye should be taken out. ఎవరైనా వారి యొక్క కన్నుకి హాని చేస్తే, ఎవరైతే హాని చేశారో వారి యొక్క కన్ను తీసేస్తారు. And if they hit other person and their tooth breaks, ఎవరైనా వేరే యొక్క పంటిని విరగ్గొడితే, and this person they used to break it. ఇతని యొక్క పనులు వాళ్ళు రాలగొట్టేవారు ఉంటారు. So everything is like anything that you do to others, that same thing they used to do to the person who did it. ఇతరులకు ఏదైతే హాని చేస్తారో అదే హాని వీరికి మళ్ళా చేయబడుతుంది. This is the greatest punishment. అదే వారికి శిక్షగా ఉంటుంది. The Lord has sent his son to not to condemn this world but to save this world. అయితే దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి తీర్పు తీర్చడానికి పంపించలేదు, శిక్ష విధించడానికి పంపించలేదు, కానీ రక్షించడానికి పంపించినారు. These people have brought this woman to Lord Jesus. ఇప్పుడు ఈ యొక్క ప్రజలు ఆ యొక్క స్త్రీని యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తీసుకొచ్చారు. And they questioned him saying, ఇప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తూ అంటున్నారు. The word of God says, the Lord says that anybody who is taken in adultery, they have to be stoned. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళు రాళ్ళు రువి చంపబడాలా. Oh, this is a very serious punishment. ఇదెంతో తీవ్రమైన శిక్ష. This is a punishment unto death. ఇది మరణ శిక్ష. Oh, this is a punishment where there is no rescue at all. ఈ యొక్క శిక్షలో ఎంత మాత్రము కాపాడే విధానం లేదు. Oh, no one can escape this punishment. ఈ యొక్క శిక్షను ఎవరు తప్పించుకోలేరు. No one can change it. ఎవరు కూడా మార్చలేరు. Because this is a punishment that was set by God himself in the Old Testament. ఈ యొక్క శిక్ష పాత నిబంధనలో దేవుడే వారికి ధర్మశాస్త్రంలో చెప్తూ Now వచ్చాడు. they brought this woman who was caught in adultery. ఇప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని వారు తీసుకొచ్చినారు. And they questioned the Lord. ఇప్పుడు దేవుని ప్రశ్నిస్తున్నారు. What thou sayest? ఇప్పుడు నువ్వేమంటావు? Then Lord అప్పుడు ప్రభు అన్నారు, waited and waited and waited. ఆయన వేచి ఉండి ఇట్లా చెప్పినారు. Because he knows everyone. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు. Oh, Lord knows the thoughts of everyone. ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు ఎరిగిన ప్రభు. Lord knows everybody. ప్రతి ఒక్కరిని ఎరిగిన ప్రభు. Oh, we don't know anybody. మనం ఎవరిని ఎరుగము. We don't know what other people are thinking. ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారో మనం God ఎరుగము. knows everything. దేవుడు సమస్తం ఎరిగిన వాడు. Now Lord Jesus heard their questions and questioning, and they heard for a long time. దేవుడు వారి యొక్క ప్రశ్నలు వారు ప్రశ్నించడం విని కొంత సమయం వేచి ఉన్నాడు. Now he was sitting in the Jerusalem in the temple, and after hearing their questions again and again, now he lifted up himself from where he sat. ఆయన యెరూషలేములో దేవాలయంలో ఉంటూ వారి యొక్క ప్రశ్నలు వింటూ ఆ తర్వాత ఆయన లేచి నిలబడినారు. And now he said to them, ఆయన అంటూ వచ్చినారు, all right, you brought this woman who was caught in adultery. మీరు ఈ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినారు, సరే, oh nice, మంచిదే. But now I'll tell you one thing. అయితే నేను ఇప్పుడు ఒకటి చెప్తాను. He that is without sin among you, let him cast a stone at her. మీలో పాపం లేనివాడు, పాపం చేయనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి. Let him first cast a stone at her. మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. Oh, what a great thing, what great statement this is. ఎంత గొప్ప వాక్యం ఇది. He that is without sin among you, he that first cast a stone at her. మీరు పాపం చేయని వారు, పాపం లేని వారు మొదట ఆమె మీద రాయి వేయచ్చు. All the people that are there in this world hide their sin. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు వారి యొక్క పాపం వారు దాచిపెట్టుకుంటారు. Oh, they act to be the good persons. వారు మంచి వారిగా నటిస్తూ ఉంటారు. They are liars. వారు అబద్ధికులు. Right from the morning till evening they lie.
ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకు రాత్రి కాలం వరకు వారు అబద్ధాలు చెప్తూనే ఉంటారు. Some people are there who do business. కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. Right from the morning till evening they lie again. They lie and they lie and they lie. ఉదయం నుంచి రాత్రి కాలం వరకు వారు అబద్ధాలు చెప్తూనే ఉంటారు. Because they want to earn money very quickly. ఎందుకంటే వారు బహు వేగంగా ధనం సంపాదించగోరుతుంటారు. And many other people, ఇంకా అనేక మంది ప్రజలు they lie. వారు అబద్ధాలు చెప్తుంటారు. All the people in this world, they cover their sin. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు వారి యొక్క పాపాలు కప్పుకుంటారు. Everybody, right from their birth or from their mother's womb, is a sinner. జన్మంతోనే తల్లి గర్భంలో రూపింపబడినప్పుడే వారు పాపంలోనే జన్మిస్తున్నారు. No one has taught us to speak blasphemy or speak bad words. తప్పుడు మాటలు మాట్లాడమని దేవదూషణ చేయమని ఎవరు మనకు నేర్పించారు? Nobody taught us to say lies. అబద్ధాలు చెప్పమని ఎవరు మనకు నేర్పించారు? Nobody taught us to think bad things in our heart and mind. మన యొక్క హృదయంలో మనసులో చెడు తలంపులు తలంచమని ఎవరు మనకు నేర్పించలేదు. And nobody says us or teaches us to do oppression. ఎవరు కూడా బలాత్కారం చేయమని మనకు నేర్పించలేదు. But these all have come into our lives by birth. అయితే ఇవన్నీ కూడా జన్మంతోనే మన యొక్క జీవితంలోకి వచ్చినవి ఉన్నాయి. These are the qualities of the sinners. ఇవన్నీ కూడా పాపుల యొక్క స్వభావం ఉంటున్నాయి. Now these people, ఈ యొక్క ప్రజలు who caught a woman in the sin of adultery, ఎవరైతే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చినారో, now they brought her to Lord Jesus. ఇప్పుడు ఆమెను యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు తీసుకొచ్చారు. They asked him, ఆయన అడుగుతూ వచ్చారు, what you will say? ఇప్పుడు నువ్వేమంటావు? Then the Lord said, అప్పుడు ప్రభువు అన్నాడు, he that is without sin among you, మీలో పాపం లేనివాడు let him first cast a stone at her. మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. Now they started to remember their sins. ఇప్పుడు వారి యొక్క పాపం జ్ఞాపకం చేసుకుని You may ఆరంభించారు. be thinking that you are not a sinner this night. నువ్వు అనుకుంటున్నావు ఈ రాత్రి కాల సమయంలో నువ్వు పాపం చేయలేదని. I am born to a very wise parents. I have never sinned. నేను ఎంతో జ్ఞానం కలిగిన దంపతులకు జన్మించాను, నేను ఎంతో మాత్రం పాపం I చేయలేదు am అనుకుంటాను. born to a beautiful parents. I never sinned. నేను ఎంతో సౌందర్యమైన దంపతులు జన్మించాను, నేను పాపం చేయలేదు I అనుకుంటున్నాను. too thought the same thing. నేను అట్లే అనుకున్నాను. Because my parents, they were very God-fearing parents. ఎందుకంటే నా యొక్క తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. I am a fifth child to my parents. నేను మా యొక్క తల్లిదండ్రులకు 5వ సంతానం. And both of my parents are really very God-fearing. ఇరువురు మా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క భయం కలిగిన వారు. They were government servants. వారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. And I never saw in my life that something they speak bad about others. నేను నా యొక్క జీవితంలో వారు ఎప్పుడు కూడా వేరొకరి గురించి చెడుగా మాట్లాడడం నేను వినలేదు. I never heard they speaking any filthy and foul language. ఎప్పుడు కూడా చెడ్డ మాటలు మాట్లాడడం, తప్పుడు మాటలు వాళ్ళు మాట్లాడడం నేను వినలేదు. Oh, both of my parents are very meek and lowly. మా యొక్క ఇరువురు తల్లిదండ్రులు కూడా వారెంతో దీనమైన వారు, సాత్వికులు. I used to take pride in that. నేను ఆ విషయం గురించి ఎల్లప్పుడు కూడా అతిశయిస్తూ ఉంటాను. I used to think, నేను అనుకుంటాను, I am born to a very nice parents. నేను ఎంతో మంచి దంపతులు జన్మించాను, very loving parents. నేను ఎంతో ప్రేమ కలిగిన దంపతులు జన్మించాను, there is no sin in me. నాలో పాపం లేదు అనుకుంటాను. But when I was at the age of 23 years and 2 days, అప్పుడు 22 సంవత్సరాలు 2 దినాలు నా జీవితంలో, and on one particular day, ఆ యొక్క ఒక దినాన oh, sin has caught me. పాపం నన్ను పట్టుకుంది. Now my heart is filled with great fear of death. ఇప్పుడు నా యొక్క హృదయంలో మరణ భయం మొదలైంది. And now I was started to search for peace and for joy and to get some sleep. సమాధానం కొరకు, ఆనందం కొరకు, కొంత నిద్ర కలుగుట కొరకు ఎంతో వెతుకుతున్నాను. Nice sleep at night, sir. రాత్రిపూట మంచి నిద్ర కొరకు వెతుకుతున్నాను. I used to get some bad and fearful dreams every night. ప్రతి రాత్రి నాకు ఎంతో చెడ్డమైన భయంకరమైన కలలు వస్తున్నాయి. I led a very sinful life. నేను ఎంతో పాపపు జీవితం జీవించాను. I never thought that though my parents are good, but I am a sinner. నా యొక్క తల్లిదండ్రులు మంచివారైనప్పటికీ నేను పాపినని నేను ఎప్పుడు గ్రహించలేదు. I never thought that both of my parents were also sinners, but they have become righteous by accepting Lord to be their Savior. నా తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు పాపులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారనే విషయం నేను ఎరగలేదు. I'd never know their previous lives. వారి యొక్క పాత జీవితాన్ని నేను ఎరిగిన వాడిని కాదు. I only heard that. నేను అది విన్నాను మాత్రమే. So I used to think that as I born to a very nice parents, I am without sin. నేను అనుకున్నాను నేను ఎంతో పాపం లేని మంచి తల్లిదండ్రులు పుట్టాను అనుకున్నాను.
Maybe you are thinking the same thing. నువ్వు కూడా ఆ రీతిగా అనుకుంటున్నావు. Maybe you are thinking, నువ్వు ఆ రీతిగా I అనుకుంటున్నావు. am born to a very wise couple and a beautiful couple, very innocent couple, and a very loving couple, and I am without sin. You think like, maybe you are thinking like that. నువ్వు అనుకుంటున్నావు జ్ఞానమైన, సౌందర్యమైన, నిరపరాధులైన మంచి తల్లిదండ్రులకు నువ్వు జన్మించాను అనుకుంటున్నావేమో. But you are a sinner right from the mother's womb. అయితే తల్లి గర్భం నుంచే నువ్వు పాపివి. Your sin has to be forgiven. నీ యొక్క పాపం క్షమింపబడాలి. If your sin is not forgiven, నీ యొక్క పాపం క్షమింపబడకపోతే you will be condemned. నీవు తీర్పులోనికి వస్తావు. Oh, you will be condemned. నీవు తీర్పు తీర్చబడతావు. Oh, this night, ఈ రాత్రికాల Lord సమయంలో is ready to forgive you. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. Lord is ready to forgive you. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా All ఉన్నాడు. of your sins. నీ పాపములన్నిటిని Right క్షమించ సిద్ధపడుతున్నాడు. from your mother's womb. నీ యొక్క జన్మంతోనే తల్లి గర్భంలోనే నువ్వు కలిగిన పాపం నుంచి, all of your sinful deeds right from your childhood. నీ యొక్క బాల్యదినం నుంచి నువ్వు చేసిన పాప Lord పనులన్నిటిని, is ready to forgive you all of your bad imaginations. నీ యొక్క చెడు తలంపులన్నిటిని దేవుడు క్షమించ కోరుతున్నాడు. Lord is ready to forgive your sins. All of your sins. దేవుడు నీ యొక్క ప్రతి పాపములన్నిటిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. This night, ఈ రాత్రికాల if you సమయంలో accept him, ఆయన్ని నువ్వు అంగీకరిస్తే, ఆయన్ని నువ్వు అంగీకరిస్తే, this night if you accept him, ఈ రాత్రికాల సమయంలో ఆయన్ని they అంగీకరిస్తే, brought this adulterous woman to the Lord. వారు వ్యభిచారంలో పట్టుబడి స్త్రీని ఆయన ఎదురు The Lord తీసుకొచ్చారు. said to her, దేవుడు అన్నాడు కదా ఆమెతో, as soon as the Lord said these words to the people who brought her, ఆమెను తీసుకొచ్చిన ప్రజలతో దేవుడు ఈ మాటలు చెప్పిన తర్వాత, he that is without sin let him first cast a stone at her. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పిన తర్వాత, everybody they remembered their sin. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాపం జ్ఞాపకం చేసుకున్నారు. Then they thought, వాళ్ళు అనుకున్నారు, I am also a sinner. నేను కూడా పాపినే. How can a sinner can judge other sinner? ఒక పాపి ఏ రీతిగా ఇంకొక పాపిని తీర్పు తీర్చగలడు? How can a blind man can lead other blind man? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివానికి ఏ రీతిగా దారి చూపగలడు? How can a sinful man can judge other sinful man? ఒక పాపి అయిన మానవుడు ఇంకో పాపి అయిన మానవుని ఏ రీతిగా తీర్పు తీర్చగలడు? Oh, they remembered all their lies. వారి యొక్క అబద్ధములన్నీ వారికి జ్ఞాపకం వచ్చాయి. all their hypocritic life. వారి యొక్క వేషధారణ జీవితం జ్ఞాపకం నాకు వచ్చింది. Then they left that woman at the Lord's presence and they departed. వారు ఆ యొక్క స్త్రీని దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. Now Lord has asked her, ఇప్పుడు దేవుడు ప్రభువు ఆమెను అడుగుతున్నారు, woman, where are those thine accusers? Hath no man condemned thee? Verse 10. 10వ వచనంలో చూడండి, యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, and she said, verse 11, no man, Lord. And Jesus said unto her, neither do I condemn thee, go and sin no more. 11వ వచనంలో ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పెను. neither do I condemn thee. నేను కూడా నీకు శిక్ష విధింపను. Who is he that can say these words? ఎవరు ఈ యొక్క మాటలు చెప్పగలరు? neither do I condemn thee. Who can say these words? నేనును నీకు శిక్ష విధింపను అను మాటలు ఎవరు చెప్పగలరు? You go and say your sins to others. నువ్వు వెళ్ళి నీ యొక్క పాపములు ఇంకొకరితో చెప్పు. You say to your father. నీ యొక్క తండ్రికి చెప్పు. You say to your mother. నీ యొక్క తల్లికి చెప్పు. You say to your brother. నీ యొక్క సహోదరునికి చెప్పు. You say to your siblings. నీ యొక్క తోడబుట్టిన వారికి చెప్పు. You say to your friends. నీ యొక్క స్నేహితులు చెప్పు. They all will do like this. They all will accuse you like this. వారందరూ కూడా ఎవరైతే ఆమెను పట్టుకొచ్చినారో అటు వాళ్ళే నిందిస్తారు నిన్ను. They will say, వాళ్ళు అంటారు, we thought you to be a very good man. నువ్వెంతో మంచివాడు అనుకున్నామే. Oh, by your actions. నీ యొక్క క్రియల ద్వారా, by your words. నీ యొక్క మాటలను బట్టి. But you are such a great sinner. అయితే నువ్వు ఇంత గొప్ప పాపివా. Oh, we never want to do friendship with you anymore. నీతో ఇంకా స్నేహం చేయడానికి మాకెంత మాత్రం ఇష్టం We లేదు. don't want to have friendship with you. నీతో స్నేహం చేయాలని మాకు లేదు ఇంకా We అంటే. are ashamed to say you to be our brother. నువ్వు నీలాంటి వాడు మా సహోదరుని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం. Parents will say, తల్లిదండ్రులు we అంటారు, are ashamed to say you to be my son. నువ్వు మా కుమారుడు అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం అంటారు. Oh, this is a human's nature. ఇది మానవుని యొక్క But స్వభావం. the Lord is saying this night, అయితే దేవుడు ఈ రాత్రి కాల neither do సమయంలో I చెప్తున్నాడు, condemn thee. నేనును నీకు శిక్ష విధింపను. Neither do I condemn thee. నేనును నీకు శిక్ష విధింపను. Who is he that is saying these words? ఈ మాటలు చెప్తున్న వారు ఎవరు? He is the one who has the authority and power in heaven and on this earth. ఆయనకి ఈ లోకంలో ఈ లోకమందును
భూమియందును పరలోకమందును సమస్త అధికారం కలిగిన ప్రభు. This night you are thinking, who is Jesus? ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుకుంటున్నావో యేసు ఎవరు అని. This night you are thinking, who is Jesus? ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుకుంటున్నావో యేసు ఎవరు అని. Why I should go to him to ask, why I should go to him, ask him to forgive my sins? ఎందుకు ఆయన యొద్దకు నేను వెళ్ళాలి, నా పాపం క్షమించమని ఆయన ఎందుకు అడగాలని నువ్వు అనుకుంటున్నావేమో. You might be thinking. ఆయన ఎవరని నువ్వు అనుకుంటున్నావేమో. I say this night who Jesus is. ఈ రాత్రికాల సమయంలో యేసు ఎవరు అని నీతో చెప్తాను. Jesus is the one who has the power in heaven and on this earth. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందును ఈ భూలోకమందును అధికారం కలిగిన ప్రభు. He is the one who created this universe. ఆయనే ఈ సర్వ విశ్వమును విశ్వమంతటిని సృష్టించిన ప్రభు. The air, that the oxygen, the air what you breathe and inhale, that is the creation of God. నువ్వు పీల్చుకుంటున్న గాలి, నీ యొక్క ఊపిరి దేవుని సృష్టి అయి ఉన్నది. The water that you are using, that is the creation of Jesus Christ. నువ్వు ఏదైతే నీరు త్రాగుతున్నావో అది యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించినది. The sun, the moon and the earth and everything that is there on this earth is the creation of our Lord and Savior Jesus Christ. సూర్యుడు, చంద్రుడు, యొక్క భూమి సమస్తమును యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సృష్టి అయి ఉన్నది. Everything, even you are the creation of God. నీవు కూడా ప్రభు యొక్క సృష్టి అయి ఉన్నావు. That is the reason why he is loving you this night. అందునిమిత్తమే ఆయన నిన్ను ఈ రాత్రికాల సమయంలో ప్రేమిస్తున్నాడు. That is the reason why he never wants you to die in sins. అందునిమిత్తమే నువ్వు పాపంలో మరణించాలని ప్రభు కోరట్లేదు. He wants you to get rid of the sin in your life. నీ యొక్క జీవితంలో నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని ప్రభు కోరుతున్నాడు. He wants to forgive your sins. ఆయన నీ యొక్క పాపాలను క్షమించగోరుతున్నాడు. Okay, it is okay if we say that he is a creator. సరే, ఆయన సృష్టికర్త అని చెప్పబడతా అన్నాడు. What he has to do with the sins? మరి పాపంతో ఏం చేయాలా? He has the authority and power to forgive the sins of anybody. ఆయన ప్రతి ఒక్కరి యొక్క పాపములను క్షమించడానికి అధికారం కలిగిన ప్రభు. If we go and confess our sins with wife and parents, మన యొక్క పాపములు మన యొక్క తల్లిదండ్రులతో గాని భార్యతో గాని ఒప్పుకుంటే, okay, they say, okay, I will never remember your sin, we again will live as a family. They can say like that. వారు అనొచ్చు, నీ యొక్క పాపాలు మేము ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోము, మనం కుటుంబంగా జీవిస్తామని అంటారు. But అయితే deep inside your conscience, నీ యొక్క అంతరంగం లోపల the stains and the marks of sins are still will remain like that. నీ యొక్క పాపపు మరకలు అదే రీతిగా నిలిచి ఉంటాయి. Because your wife or your father or your mother or your family members, none of them have the power to forgive your sins. ఎందుకంటే నీ యొక్క తల్లిదండ్రులు గాని, నీ యొక్క భార్య గాని, నీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరు కూడా నీ పాపాలను క్షమించడానికి అధికారం కలిగిన వారు కాదు. Because they are also sinners. ఎందుకంటే వారు కూడా పాపులే. Maybe your sin is different and their sin is different. బహుశా నీ యొక్క పాపం వేరే ఉండొచ్చు, వారి యొక్క పాపం వేరేదై ఉండొచ్చు. Everybody that are there on this earth are sinners. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపులే. This night, ఈ రాత్రి కాల సమయంలో Matthew chapter 9 and verse 6 says, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం చెప్తా ఉంది. Here also some people thought, who is he to forgive sins? ఆయన ఎవరు పాపం క్షమించడానికి అని కొంతమంది అనుకున్నారు ఇక్కడ. We see that verse from 3, 4 and 5, 6. 3, 4, 5 వచనాలు చదువుకుందాం. మత్తయి 9, 3, 4, 5. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. And here some people, God said to one person that, my son, thy sins be forgiven thee. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు 2వ వచనంలో ఒక ఆయనతో చెప్తూ వచ్చినాడు, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవే అని చెప్పినాడు. Now here some people after they heard this word, కొంతమంది ఈ మాటలు వినిన తర్వాత now they saying, వారు అంటున్నారు కదా, who is he to forgive sins? ఎవరైనా పాపం క్షమించడానికి How can he say these words? ఆయన ఎలాగ ఈ మాటలు చెప్పగలడు? Yes, the Lord is saying, అవును, ప్రభు అంటున్నాడు, Son of Man has power on the earth to forgive sins. ఈ భూమి పైన పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం కలదు. He has the power on this earth to forgive sins of anybody. ఎవరి యొక్క ప్రతి ఒక్కరి యొక్క పాపములు క్షమించడానికి ఆయనకు అధికారం ఉన్నది. This night, ఈ రాత్రికాల సమయంలో the Lord is asking you, దేవుడు మిమ్మల్ని అడుగుతున్న రీతిగా, the Lord is saying to you, దేవుడు చెప్తున్న రీతిగా, I have the power to forgive your sins. నీ యొక్క పాపమును క్షమించడానికి నాకు అధికారం The ఉన్నది. Lord Jesus has the power to
forgive us sins. యేసుక్రీస్తు ప్రభువారికి మన యొక్క పాపం క్షమించడానికి అధికారం ఉన్నది. He has not come to this world to condemn you because of your sins. నీ యొక్క పాపములను బట్టి ఆయన తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు. He want to deliver you from your sins. నీ యొక్క పాపం నుంచి విడిపించడానికి వచ్చినాడు. He don't want to bring you into condemnation. ఆయన నిన్ను తీర్పులోనికి రావడానికి ఇష్టపడట్లేదు. That is the reason why he came into this world. అందు నిమిత్తమే ఆ కారణం చేత ఈ లోకానికి వచ్చినాడు. In the sinful flesh. ఆయన పాపపు ఈ యొక్క రక్త మాంసములు గల శరీరంలో వచ్చినాడు. He died on the cross of Calvary. ఆయన కల్వరి శిలువపైన మరణించినారు. He shed his precious blood on the cross. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తమును కల్వరి శిలువలో కార్చినారు. He was buried. ఆయన భూస్థాపన చేయబడినారు. He rose again on the third ఆయన day. మళ్ళా మూడో దినాన్ని తిరిగి లేచినారు. Because he is no sin. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు. He took all your sin upon him. ఆయన సమస్త లోకస్తుల లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపం ఆయన మీద వేయబడింది. To forgive you from your sins. నీ యొక్క పాపం నుంచి నిన్ను క్షమించుటకు He shed his precious blood and rose again from the death. ఆయన యొక్క ప్రశస్త రక్తమును కార్చి భూస్థాపన చేయబడి మూడో దినాన తిరిగి లేచినాడు. What happens if you die in your sin? నీ యొక్క పాపంలో చనిపోతే నీకేమవుతుంది? You have to go into eternal fire, hellfire. అయితే నీవు నిత్యమైన నరకంలోకి పోవాల్సిన వాడుకుంటావు. No one can deliver you from that place. ఆ యొక్క స్థలం నుంచి ఎవరు కూడా నిన్ను విడిపించలేరు. No one can deliver you from this place. ఎవరు కూడా ఆ స్థలంలో నుంచి నిన్ను విడిపించలేరు. But if you believe in the Lord Jesus this night, యేసుక్రీస్తు ప్రభునందు ఈ రాత్రికాల సమయంలో నువ్వు విశ్వాసం ఉంచితే He will forgive your sins. ఆయన నీ పాపాలను క్షమిస్తాడు. He will forgive your sins. ఆయన నీ పాపాలను క్షమిస్తాడు. Oh, if you want, you can check it, and if you can go, if you want, really He is the one who can forgive your sins. You can also examine, you can know by experience. ఆయన నిజంగా నీ పాపాలు క్షమిస్తాడా అని తెలుసుకోవాలంటే నీవు అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకునవచ్చు ప్రభు యొద్దకు వచ్చి. Now the Lord has said to this woman, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్త్రీతో ఈ మాటలు చెప్తూ వచ్చినారు. Woman, neither do I condemn thee. అమ్మా నేను కూడా నిన్ను శిక్ష విధింపను. Condemn thee. నేను నీకు శిక్ష విధింపను. What a beautiful word. ఎంత అద్భుతమైన This మాట. night Lord is saying the same verse to you. ఈ రాత్రికాల సమయంలో అదే మాటలు దేవుడు నీతో This చెప్తున్నాడు. small fragment of word, ఈ యొక్క చిన్న వాక్య భాగం Lord is saying to you too. దేవుడు నీతో కూడా My చెప్తున్నాడు. son, neither do I condemn you of your sins. నా కుమారుడా నేను నీ పాపం బట్టి నిన్ను శిక్షింపను. My daughter, neither do I condemn thee because of your sins. నా కుమార్తె నీ పాపం బట్టి నేను నిన్ను శిక్ష You are విధింపను. peaceless because of sin. Peaceless because of. నీవు సమాధానం లేకుండా ఉన్న పాపం బట్టి, You are full of fear because of sin. నువ్వు చేసిన పాపం బట్టి నువ్వు భయం కలిగిన వాడు. You are sleepless because of sin. నీవు నీ యొక్క పాపం బట్టి నిద్ర లేని వాడు ఉంటున్నావు. You come to Lord. నువ్వు దేవుని యొద్దకు రా. He will never condemn you. ఆయన ఎంత మాత్రం నేను శిక్షించడు. He will forgive your sins. ఆయన నీ పాపం క్షమిస్తాడు. He will make you righteous. ఆయన నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. He will give you the God's righteousness. ఆయన దేవుని యొక్క నీతిని నీకు ఇస్తాడు. And He will make you a righteous man in the sight of God. దేవుని యొక్క దృష్టిలో నిన్ను నీతిమంతునిగా He will చేస్తాడు. forgive all of your sins by cleansing you in His precious blood. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తంలో కడుగుట ద్వారా నీ పాపాలన్నిటిని తుడిచివేస్తాడు. By cleansing you in His precious blood, what He shed on the cross of Calvary for the cleansing of the mankind's sin. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి యొక్క పాపం కడుగబట్టు కొరకై ఆయన కాల్చిన ప్రశస్త రక్తంతో He will cleanse you. ఆయన నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు. And thereafter He will give you peace. ఆ తర్వాత నీకు సమాధానం He ఇస్తాడు. will give you joy. ఆయన నీకు సంతోషం ఇస్తాడు. He will help you all your life. ఆయన నీ యొక్క జీవిత కాలం అంతా Even సహాయపడతాడు. after you leave this world, ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టిన తర్వాత కూడా you will go into the paradise. నీవు పరదేశకు వెళ్ళేవాడు ఉంటావు. And you will get into the heaven. ఆ తర్వాత నువ్వు ప్రభువుతో పరలోకంలో ఉండేవాడు ఉంటావు. A sinless place. పాపం లేని A ప్రదేశం. curseless place. ఆ శాపం లేని ప్రదేశం. Where there is no shedding of tear. కన్నీరు లేని ప్రదేశము. Oh, there God will keep you. అక్కడ ప్రభు నిన్ను ఉంచుతాడు. For eternity He will keep you there. నిత్యత్వము నిన్ను దేవుడు అక్కడ ఉంచుతాడు. Oh, He wants you to be there with Him all eternity. దేవుడు నిత్యత్వంలో నువ్వు ఆయనతో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. Romans chapter 8 and verse 1. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. There is therefore no condemnation to them which are in Christ Jesus, who walk not after the flesh but after the Spirit. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క there is now no condemnation to them which are in Christ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు.
If you are in Christ, then there is no condemnation. నీవు క్రీస్తులో ఉంటే నీకు శిక్షావిధి లేదు. If you are in Christ, there is no condemnation. నీవు క్రీస్తులో ఉంటే నీకు శిక్షావిధి లేదు. If you are outside Christ Jesus, నీవు క్రీస్తుకు వెలుపల ఉంటే, if you are outside Lord Jesus Christ, నీవు యేసుక్రీస్తు ప్రభువారికి వెలుపలగా నువ్వు ఉంటే, then you will be condemned of your sin one day. అప్పుడు ఒక దినాన నీ పాపం బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావు. How to get into the Christ? ఎట్లా క్రీస్తులోకి రావాలి? How to get into the Christ? ఏ రీతిగా క్రీస్తులోనికి రావాలి? Just by asking forgiveness for your sins. కేవలం నీ పాపములను బట్టి నువ్వు క్షమాపణ అడిగితే చాలు. To believe that he has died for you on the cross of Calvary for the cleansing of your sins. అయితే నీ యొక్క పాపములను క్షమించుట కొరకై ఆయన కలువరి శిలువలో మరణించినాడని నమ్ము. Oh, you believe that he rose again from the grave on the third day. ఆయన మూడో దినాన తిరిగి లేచినవాడు అని నమ్ము. Oh, for you to make you righteous he rose again. ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చుట కొరకు తిరిగి లేచాడని నమ్ము. These are the true words. ఇవి సత్యమైన మాటలు. These are not mixed words. ఇవి మిళితమైన మాటలు కావు. Oh, these are not the words that are written out of imagination. ఇవి ఏదో ఊహతో రాసిన మాటలు కాదు. There are many other books in this world, they are written out of imagination. ఈ లోకంలో అనేక పుస్తకములు ఊహించి రాసిన పుస్తకములు. Oh, there are a huge hit. They are a huge hit. అవి ఎంతో They got great fame. వాటికి ఎంతో పేరు వచ్చింది. Oh, they are only imaginations. అవి కేవలం ఊహతో రాసినవి. But this book, అయితే ఈ గ్రంథము, this Bible, బైబిల్ గ్రంథము, right from the first page to the last page, మొదటి పేజీ నుంచి చివరి పేజీ this వరకు is the word of God. దేవుని వాక్కుగా ఉంటుంది. None of these words are out of imagination of any mankind. ఈ బైబిల్లో ఉన్న ఏ మాట కూడా ఊహించి రాసిన మాట కాదు. Oh, these are the pure words of God. ఇవి కేవలం దేవుని మాటలై ఉంటున్నాయి. My dear, నా ప్రియ how to స్నేహితుడా, get into Christ? క్రీస్తులోనికి ఏ రీతికి How రావాలి? to get rid of the condemnation of sin? పాపం యొక్క శిక్ష నుంచి, తీర్పు నుంచి ఏ రీతిగా బయటికి రావాలి? Oh, he has died for you on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువలో నీ కొరకు You believe మరణించాడు. that? దాన్ని నమ్ము. Lord, you died for me on the cross of Calvary. ప్రభువా, నా కొరకే నువ్వు కలువరి శిలువలో You shed your మరణించావు. precious blood on the cross of Calvary. నీ యొక్క ప్రశస్తమైన రక్తం నువ్వు కలువరి I శిలువలో నా believe కొరకు you, కార్చావు. Lord. I believe you, Lord. ప్రభువా, నేను I నమ్ముచున్నాను. am peaceless this night. ఈ రాత్రికాల సమయంలో నాకు సమాధానం లేకుండా ఉన్నది. Oh, I am full of agony and I am full of tears. ఎంతో వేదనతో కన్నీటితో నేనున్నాను. Oh Lord, I am fully accused because of my sins. ప్రభువా, నా యొక్క పాపములను బట్టి నేను నిందారోపణ కలిగి Many ఉంటున్నాను. people are around me who are accusing me of my sins. నా అనేక మంది నా చుట్టూ ఉన్న వారు నా పాపములను బట్టి నన్ను నిందిస్తూ ఉన్నారు. Like the adulterous woman who was caught in adultery, whom many people brought and accused her. అనేక మంది ఏ రీతిగా వ్యభిచారంలో పట్టబడి స్త్రీని నిందిస్తూ ఆమెను పట్టుకుని వచ్చినారు. Oh, because they were many have accused her because of her sin. అనేక మంది ఆమెకు చేసిన పాపం బట్టి ఆమె నిందిస్తూ Maybe వచ్చారు. today you are also are accused because of your shortcomings and because of your sins. నీవు కూడా నీ యొక్క పాపములను బట్టి, నీ యొక్క పతనములను బట్టి నువ్వు నిందింపబడుతున్నావేమో. Your sins are making you to not to sleep, have a nice sleep. నీ యొక్క పాపములు నీకు నిద్ర లేకుండా చేస్తున్నాయేమో. Your sins have taken away your peace. నీ యొక్క పాపములు నీ యొక్క సమాధానం Your sins have తీసివేసేమో. taken away your joy. నీ యొక్క పాపములు నీ యొక్క సంతోషాన్ని తీసివేసేమో. But come to Jesus, my dear. అయితే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రా He స్నేహితుడా. will forgive your sins. ఆయన నీ యొక్క పాపములు He will క్షమిస్తాడు. never condemn you. ఆయన నిన్ను ఎంత మాత్రం He will శిక్షించడు. give you the great peace. ఆయన నీకు గొప్ప సమాధానం ఇస్తాడు. He will give you the peace of God. It's not the peace of man. దేవుని యొక్క సమాధానం ఇస్తాడు ఆయన, మనుషుని యొక్క సమాధానం కాదు. Man, the peace which is of man will go out one day. మనుషులు ఇచ్చే సమాధానము ఒక దినాన్ని పోతుంది. The peace which is through money, it will go one day. ధనం వలన కలిగే సమాధానం ఒక దినం Peace పోతుంది. which is through good clothes will go one day. మంచి దుస్తులు ధరించడం ద్వారా కలుగు Peace సమాధానం ఒక which is దినం through పోతుంది. good food will go one day. మంచి ఆహారం తినడం ద్వారా కలుగు సమాధానం ఒక దినం Peace పోతుంది. through good friends will go one day. మంచి స్నేహితుల వల్ల కలుగు సమాధానం ఒక దినాన్ని Peace పోతుంది. through good health will go one day. మంచి ఆరోగ్యం వల్ల కలుగు సమాధానం ఒక దినాన్ని But పోతుంది. peace of God which is given by Lord Jesus Christ after forgiving the sins of there will never go out. అయితే నీ యొక్క పాపం యేసుక్రీస్తు ప్రభువారు క్షమించి నీకు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు వలన నువ్వు పొందే సమాధానం ఎన్నటికి నీ పోదు. The peace which God gives you will remain even if you have sickness. నీ యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానము నువ్వు రోగంలో వ్యాధిలో ఉన్నా పోదు. The joy what Lord Jesus Christ will give you will remain even in your lackings. నీవు కొరతలో ఉన్నా గానీ యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఇచ్చిన సమాధానం అది పోదు. That is an abounding joy and abounding peace. అదెంతో అత్యధికమైన సంతోషము సమాధానం ఉంటుంది. That will go on increase but never get diminished. అది రాను రాను అధికమవుతూ వస్తుంది కానీ ఎన్నటికీ తగ్గిపోదు. This joy and this peace what Lord Jesus Christ will give you, it is for eternity, not only in this life that you will experience, but also after leaving this world you will have that peace and joy with you for eternity. ఈ లోకంలో ఉన్నంత మాత్రం ఈ లోకంలో ఉన్నంత వరకే కాదు,
నువ్వు నిత్యత్వంలో జీవిస్తున్నంత కాలం యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన సమాధానం అధికమవుతూనే ఉంటుంది. God did not send Lord Jesus to condemn you in your sins. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి నీ పాపములకు తీర్పు తీర్చడానికి పంపించలేదు. Oh, he did not send to condemn you because of your sins. నీ పాపమును బట్టి నిన్ను శిక్షించడానికి పంపించలేదు. Whatsoever sin you might have sinned. ఎటువంటి పాపం నువ్వు చేస్తున్నా గానీ, whatsoever may be your sin. ఏ పాపమైనా నీ పాపం. This night there is a way to get rid of your sin. అయితే ఈ రాత్రి కాల సమయంలో నీ పాపమునకు విముక్తి కలిగే అవకాశం ఉంది. Oh, there is a way to get rid of your sin. నీ యొక్క పాపం నుంచి నువ్వు విడుదల పొందే మార్గం ఉంది. That way is Lord Jesus Christ. ఆ మార్గం యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. In no other way you can never get rid of your ఇంకా sin. ఏ మార్గంలో కూడా నీ పాపం నాకు విడుదల లేదు. In no other way you can never get the real peace. ఇంకా ఏ మార్గం ద్వారా కూడా నీవు నిజమైన సమాధానం In no పొందలేవు. other way you can get the real joy. ఇంకా ఏ మార్గం ద్వారా కూడా నువ్వు నిజమైన సంతోషాన్ని పొందలేవు. My dear, నా ప్రియ స్నేహితుడా, my dear brothers and sisters, నా ప్రియ సహోదర come to సహోదరులారా, Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రండి. One day I was thought of killing myself. నేను ఒక దినాన చనిపోదలిచాను. Oh, I was peaceless. నేను సమాధానం లేని Because వాడుకుంటున్నాను. I am a great sinner. ఎందుకంటే నేను గొప్ప పాపిని. Even till today, what are my sins? My parents, my brothers, no one knows. ఈ దినానికి కూడా నేను ఎటువంటి పాపాలు చేశానో నా స్నేహితులు కానీ, నా తల్లిదండ్రులు, నా సహోదరులు ఎవరు ఎరగరు. Oh, because I can never share my sins with my parents and my brothers because they are very wicked sins. ఎందుకంటే నా పాపములు ఎంతో భయంకరమైన దుష్టత్వం చెందిన పాపాలు కనుక నా తల్లిదండ్రులతో కానీ సహోదరులతో కానీ చెప్పుకోను. If I go and say my sins to my brothers or my parents, నా పాపాలు కానీ నా సహోదరులతో కానీ నా తల్లిదండ్రులతో కానీ చెప్తే definitely they will beat me. ఖచ్చితంగా వాళ్ళు నన్ను శిక్షిస్తారు. Not once. ఒక్కసారి కాదు, Many times they will beat me. అనేక సార్లు నన్ను శిక్షిస్తారు. Oh, I feared. నేను భయపడ్డాను. So I want to kill myself. అందు నిమిత్తమే నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. There's no other way for me. ఇంకో మార్గం నాకు I కనిపించలేదు. became peaceless. నాకు సమాధానం లేదు. Then I heard the gospel of Lord Jesus. అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన సువర్తమానం విన్నాను. That man said, ఆ మనుషుడు ఆయన చెప్తూ there is a వచ్చాడు. way to get for your sins to be forgiven. ఆ దినాన ఒక ఆయన చెప్తూ వచ్చినాడు ఈ రీతిగా, నీ పాపాలు క్షమింపబడడానికి ఒక మార్గం ఉన్నది. Oh, come to Lord Jesus, he will forgive your sins. యేసు ప్రభు యొద్దకు రా, ఆయన నిన్ను క్షమిస్తాడు అని చెప్పాడు. If you confess your sins today, నువ్వు ఈ రోజున నీ యొక్క పాపాలు ఒప్పుకుంటే, this minute, ఈ నిమిషంలో, even this minute he will forgive your sins. ఈ నిమిషంలో కూడా ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. He will never say that tomorrow you come, I will forgive your sins tomorrow. ఆయన ఎప్పుడు కూడా రేపు దినాన్ని రా, రేపు నేను క్షమిస్తా అని చెప్పడు. Oh, he will never see the watch and say this is not the right time, good time, this is a bad time going on, you come in the good time, I will forgive your sins. ఆయన ఎంత మాత్రం కూడా గడియారం చూసి నువ్వు మంచి సమయంలో రాలేదు, మంచి సమయంలో రా, నేను క్షమిస్తా అని ఎప్పుడు అలా చెప్పడు. As soon as you ask for forgiveness of your sins, నీ యొక్క పాపాల క్షమాపణ నువ్వు అడగంగానే he will forgive your sins. వెంటనే ఆయన నిన్ను క్షమిస్తాడు. My dear, నా ప్రియ స్నేహితుడా, whatsoever may be your sin, నీ పాపం ఏమైనా కానీ, a big sin or small sin, అది పెద్ద పాపమైనా చిన్న పాపమైనా, our sin leads to death. పాపము మరణానికి నడిపించేది ఉంటుంది. Not only that, అంత మాత్రమే కాదు, sin leads to peacelessness. పాపం అనేది అసమాధానం కలిగించేది ఉంటుంది. Sin will take away the joy. ఈ పాపము నీలో ఆనందాన్ని తీసివేస్తుంది. And at last, చివరిగా sin will take you to eternal hellfire. నీ పాపము నిత్య నరకానికి నడిపిస్తుంది. Eternal hellfire is the destiny of all the sinners. నిత్య నరకం అనేది పాపుల అందరి యొక్క గమ్యమై But ఉంటుంది. if you believe in Lord Jesus, అయితే యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే, he will take you to the heaven. ఆయన నిన్ను పరలోకానికి తీసుకెళ్లేవాడు. Forgive your sins. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. He will lead you to heaven. ఆయన నిన్ను పరలోకానికి నడిపిస్తాడు. Because he lives in heaven. ఎందుకంటే ఆయన పరలోకంలో నివసిస్తున్నాడు. He is a man who dwells in heaven. ఆయన పరలోకంలో నివసించే ప్రభు. He is the one who can take you to that place. ఆయనే నిన్ను ఆ స్థలంలోకి He will నడిపించగలడు. forgive your sins. ఆయన నీ పాపాలు He క్షమిస్తాడు. will never condemn you of your sins. నీ పాపాలను బట్టి ఎంత మాత్రం ఆయన నిన్ను శిక్షించడు. He will take you to heaven after leaving this world. ఆయన ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు పరలోకానికి తీసుకెళ్లేవాడు ఉంటాడు. And not only that, అంత మాత్రమే soon కాదు, after you ask for forgiveness of your నీవు sins, పాపాలకి క్షమాపణ అడగంగానే Lord will forgive your sins. నీ పాపాలు ప్రభు వెంటనే క్షమిస్తాడు. After that, ఆ తర్వాత he will help you ఆయన నీకు సహాయం చేస్తాడు. to live a life without sin. నువ్వు పాపం చేయకుండా జీవించే జీవితం నాకు ప్రభు సహాయం చేస్తాడు. Oh, that is a wonderful life to live. అది ఎంతో అద్భుతకరమైన జీవితం. That is what the life what I am living now. ఇప్పుడు నేను అటువంటి జీవితం The జీవిస్తున్నాను. same life God promises you.
అటువంటి జీవితమే దేవుడు నీకు వాగ్దానం And for all చేస్తున్నాడు. those who believe in Him, ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి దేవుడు అటువంటి జీవితం ఇస్తాడు. may Lord help you, oh Lord, to confess your sins. నీ యొక్క పాపం క్షమించిన నీ పాపం నువ్వు ఒప్పుకోవడానికి దేవుడు నీకు సహాయం చేయను గాక. May Lord help you to understand what your real status, condition is. నీ యొక్క నిజ స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రభు నీకు సహాయం చేయను May గాక. Lord help you to come unto Him so that your sins may be forgiven. నీ యొక్క పాపములు క్షమింపబడు కొరకై నీవు ఆయన యొద్దకు వచ్చినట్లుగా ప్రభు సహాయం చేయను గాక. May Lord may shower His grace that grieves you, the forgiveness of sins on you. ప్రభు నీ యొక్క పాపములు క్షమింపబడు కొరకై ఆయన యొక్క కృపను నీ పైన కుమ్మరించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Anybody who wants to get rid of their sin, ఎవరైనా కానీ వారి యొక్క పాపం నుంచి విడుదల పొందగోరుతూ you do ఉంటే a small prayer. చిన్న ప్రార్థన Lord, చేసుకోండి. please forgive my sins. ప్రభా నా పాపం క్షమించు. I am a great sinner. నేను గొప్ప పాపిని. I have heard the message. నేను నీ యొక్క వర్తమానం విన్నాను. The Bible says, దేవుని వాక్యం you సెలవిస్తుంది, have not come to condemn me in my sins, ప్రభా నీవు నా యొక్క పాపములకు శిక్ష విధించడానికి రాలేదు, but to deliver me from my sins, అయితే నా యొక్క పాపం నుంచి విడిపించడానికి to వచ్చావు. give me a peaceful life, ప్రభా నాకు to సమాధానకరమైన give me జీవితం the ఇవ్వు. joy, ప్రభా నాకు ఆనందం నీవు. oh, to give me victory over sin, ప్రభా పాపం మీద జయమును to give me అనుగ్రహించు. victory over sinful nature. ప్రభా పాప స్వభావం మీద నాకు జయం అనుగ్రహించుము. Oh Lord, forgive me, wash me in your precious blood. ప్రభా నన్ను క్షమించుము, నీ యొక్క ప్రశస్తమైన రక్తంతో నన్ను కడిగి శుద్ధి Accept చేయము. me, Lord, this night to be your son or daughter. ప్రభా మీ యొక్క కుమారునిగా కుమార్తెగా నన్ను అంగీకరించుము. Oh Lord, my sin is great before you. ప్రభా నీ ఎదుట నా పాపం చాలా గొప్పదిగా Oh ఉన్నది. Lord, please forgive me. ప్రభా దయతో నన్ను క్షమించుము. Say these words by faith. విశ్వాసంతో ఈ మాటలు ప్రార్థన చేయి. Say these words by with true confession. నిజమైన పశ్చాత్తాపంతో ఒప్పుకోలుతో ఈ యొక్క Lord will ప్రార్థన forgive చేయి. your sins. దేవుడు నీ యొక్క పాపాలు క్షమిస్తాడు. He will wash you in His precious blood. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తంలో నేను కడిగి Make శుద్ధి you చేస్తాడు. as His son and daughter. ఆయన యొక్క ప్రియ కుమారునిగా ప్రియ కుమార్తెగా నేను చేసుకుంటాను. And He will give you clear conscience and peace and joy. నీకు మంచి మనస్సాక్షిని, మంచి సమాధానం, Abounding joy. ఎంతో అధికమైన సంతోష సమాధానం, అధికమయ్యే సంతోష సమాధానం నీకు ఇస్తాడు. And not only that, అంత మాత్రమే He will కాదు, help you to live a life without sin. పాపం లేని జీవితం జీవించుటకు ప్రభు సహాయం Day చేస్తాడు. after day. దినదినము Day after day. దినదినము Until your last breath on this earth. ఈ లోకంలో నువ్వు జీవించే చివరి దినం వరకు. After that, He will take you into the heaven where there is no sin, where He dwells. ఆ తర్వాత నువ్వు మరణించిన తర్వాత దేవుడు ఆయన నివసించు పరలోకాన్ని నేను తీసుకెళ్తాడు. What a blessed life this is. ఎంత ఆశీర్వాదకరమైన May జీవితం Lord ఇది. help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Gracious, loving Heavenly Father, ప్రేమగల కృపగల పరలోక తండ్రి, thank you for the scripture portion brought before us. మా ఎదుగు తీసుకొని రాబడిన లేఖన భాగం బట్టి వందనాలు. You have sent not your Son to condemn this world in its sin, ప్రభా మీ ప్రియ కుమారుని ఈ లోకానికి పాపమునకు తీర్పు తీర్చడానికి పంపించలేదు, but to deliver the sinful mankind from the sinful nature. You have sent your Son. అయితే పాపులైన మానవులను వారి యొక్క పాప స్వభావం నుంచి పాపం నుంచి విడిపించడానికి మీ యొక్క ప్రియ కుమారుని పంపించినారు. We all share the nature and quality of the first couple's sinful nature. ప్రభా ఆది దంపతుల యొక్క పాపపు స్వభావమును మేమందరం పంచుకున్న వారంగా ఉన్నాం. We are sinners by Lord. By nature, by birth, we are sinners. ప్రభా జన్మతోనే ప్రభా స్వభావ సిద్ధంగా మేము పాపులమై ఉన్నాం. Sin is our hereditary character. ప్రభా పాపం అనేది మా యొక్క వంశపారంగా వచ్చేది. Oh, sin is our hereditary disease. ప్రభా ఈ యొక్క పాపము ప్రభా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి వలె ఉన్నది. Oh, generation after generation this has come into us. తరతరములుగా ఈ యొక్క పాపం అనేది వస్తూ ఉన్నది. So you in your goodness want to keep to close it and to keep it a full stop. ప్రభా అయితే మీరు ఈ యొక్క పాపంను ప్రభా అంతరించడానికి వచ్చినారు. Oh, you in your goodness want to keep a full stop to the sinful nature and sinful attitude and sinful desires. పాపం యొక్క ఆశలకు, పాప స్వభావములకు, పాప ప్రవర్తనకు ప్రభా దాని అంతటినీ అంతమొందించడానికి మీరు వచ్చినారు. Oh, which mankind which is ruled by all this sinful nature. మానవాళి సమస్తమును ఈ యొక్క పాప స్వభావం మానవాళిని అంతటినీ ఏలుతూ ఉన్నది. Oh Lord, you in your goodness have come to keep a great full stop to the sinful nature and sinful things in mankind's life. అయితే మీరు మీ కృప ద్వారా ప్రభా ఈ లోకాన్ని ఆ యొక్క పాపపు స్వభావం నుంచి విడిపించడానికి ఈ లోకానికి What వచ్చినారు. a great love you have for the mankind. ప్రభా సర్వ మానవాళి పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమ ఎంత గొప్పది. This night, ఈ యొక్క రాత్రికాల సమయంలో the Lord, the gospel which has preached in the human limitations.
మానవాళి యొక్క హద్దుబాటులో ప్రకటింపబడిన సువార్తను Oh Lord, make it be deeply rooted in everybody's heart. ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా లోతుగా నాటబడినట్టు సాయం Help చేయండి. them to understand that you are not a condemner. ప్రభా మీరు శిక్షించేవారు కాదని, తీర్పు తీర్చే దేవుడు Help them to కాదని understand తెలుసుకున్నట్టు సాయం చేయము. Help them to understand that you are the Savior. ప్రభా మీరు రక్షకుడు అని తెలుసుకున్నట్టు సహాయం చేయము. Oh Lord, you made me to understand that you are the Savior but not the condemner of our sins. ప్రభా మీరు మా యొక్క పాపం నుంచి మమ్మల్ని రక్షించే దేవుడని, మా పాపములను బట్టి మమ్మల్ని శిక్షించేవాడు కాదని తెలుసుకున్నట్టు సహాయం చేయము. Oh Lord, bless the gospel which has been preached. ప్రకటింపబడిన సువార్తను దీవించుము. Thank thee for thine great help in oh Lord in sharing thine gospel. ప్రభా మీ యొక్క సువార్తను పంచుకొనుటకు మీరు Thank ఇచ్చిన thee for సహాయం helping in the వందనాలు. translation. తర్జుమా నిమిత్తం మీరు చేసిన సహాయంగా Thank వందనాలు. thee thou made thine Holy Spirit to minister thy word this night. ప్రభా ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ Thank thee ద్వారా for all those who heard our gospel. వాక్య పరిచయం జరిగించినందుకు మీకు ఎంతో వందనాలు. సువార్త విన్న వారందరిని బట్టి వందనాలు. Thank thee for all those who will listen us after time. ప్రభా తర్వాత సమయం అప్పుడు వినివారిని దీవించుము. Oh Lord, make that this scripture portion speak to all of those who hear this. ప్రభా ఈ వాక్య భాగం ఎవరైతే విన్నారో ప్రభా వారందరికీ ఈ యొక్క వాక్య భాగం దీవెనకరంగా ఉన్నట్టు సాయం చేయము. Oh Lord, many after hearing this may get convinced of their sin and confess their sins at thine presence and be delivered from their sins and from sinful nature and become righteous through the precious blood of Lord and Savior Jesus Christ. ప్రభా ఈ యొక్క వర్తమానం విని తర్వాత అనేక మంది వారి యొక్క పాపలను బట్టి ఒప్పింపబడి ప్రభా మీ యొక్క ప్రశస్తమైన రక్తంలో కడవబడి వారి యొక్క పాప స్వభావం నుంచి విడిపింపబడి మీ యొక్క ప్రియ కుమార్తెలుగా ఉన్నట్టు సాయం చేయండి. Who are all got convinced and who are praying for the forgiveness of their sins, oh Lord, hear their prayer and forgive their sins. ఎవరైతే ఒప్పుకోలు కలిగి ఉండి ఒప్పుకొనుచు వారి పాపాలను ఒప్పుకొనుచు వచ్చినారు వారి యొక్క పాపాలను క్షమించుము. Cleanse them in thine precious blood and accept them to be thine children, O Lord. ప్రభా మీ యొక్క ప్రశస్త రక్తంలో కడిగి శుద్ధి చేసి వారిని మీ యొక్క బిడ్డలుగా అంగీకరించమని వేడుకుంటున్నాము. Thank thee for this blessed time you are giving to us. ప్రభా మాకు ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి వందనాలు. Bless this gospel, O Lord. ప్రభా ఈ యొక్క సువార్తను దీవించుము. As how the gospel of our fathers was blessed. ఏ రీతిగా మా యొక్క పితరుల యొక్క సువార్త ఆశీర్వదింపబడుతూ వచ్చినదో. O Lord, that this generation may be saved but not to be condemned. ప్రభా ఈ మా యొక్క తరము ప్రభా రక్షింపబడటకు శిక్షింపబడకుండా సహాయం చేయమని Oh వేడుకుంటున్నాను. Lord, thank thee, O Lord. Thank thee, O Lord. ప్రభా మీకు ఎంతో వందనాలు ప్రభా. Oh Lord, we with thanksgiving make the rest of the time and all the weekly ministry be blessed, O Lord. Make it be a very much profitable time for all the believers and for all those who are not yet believed in thee to come unto thee and to know and to have the knowledge of the Savior and Lord and Savior Jesus Christ. ప్రభా రానున్న వార కుడికలన్నింటిలో మీరే సహాయం చేయము ప్రభా. సమస్త విశ్వాసులందరికీ కూడా ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కలుగునట్లు సహాయం చేయము. మిమ్మల్ని గురించి అనుభవ జ్ఞానముగా ప్రభా మిమ్మల్ని గురించి తెలుసుకున్నట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాం. Lord, make all the ministries be done in thine headship and in thine help. ప్రభా ప్రతి ఒక్క పరిచర్య మీ యొక్క శిరస్సత్వంలో మీ యొక్క సహాయం ద్వారా జరిగింపబడ్డ సహాయం Make the divine చేయండి. intervention be evidently and expressly seen in every ministry. ప్రతి ఒక్క పరిచర్యలో ప్రభా మీరు కనపడినట్లు సహాయం చేయము. Fully be evidently manifested, oh thine though be manifested. ప్రభా మీ యొక్క మహిమ సంపూర్ణంగా ప్రభా కనపడినట్లు సహాయం చేయము. Thank thee for this Lord's day, O Lord. ప్రభా ఈ యొక్క ప్రభుదినం బట్టి మీకు ఎంతో వందనాలు. We pray for dear sister who was born with hot water, heal her and give her good health, so that in the days to come she may share her testimony how she came to know the true and living God. ప్రభా ఈ దినాన సహోదరి ప్రభా వేడి నీళ్ళు పడి గాయపడుతూ వచ్చిండగా ఆ సహోదరిని మీరే ముట్టి స్వస్థపరచము. ఒక దినాన మిమ్మల్ని గురించి తాను ఏ రీతిగా రక్షణ పొందుతూ వచ్చిందో ఆ సాక్ష్యం పంచుకున్నట్టు సాయం May the చేయండి. church be edified and she be edified through her testimony. ప్రభా తనను ప్రభా సంఘం కూడా సాక్ష్యం బట్టి క్షేమాభివృద్ధి చెందినట్లు సాయం Bless చేయండి. the rest of the time. ప్రభా మిగిలిన సమయాన్ని దీవెనకరంగా చేయము. Oh, with thanksgiving we pray in the Savior, in the greatly highly exalted precious name of our Savior, Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the grace of our Lord and Savior Jesus Christ be with all those who accept him to be their Savior and who got convinced and sang the prayer of a sinner. May such a grace of God who turns sinner to be a righteous be with all those until they enter into the kingdom of his. Amen. ఆమేన్. ప్రైజ్ లార్డ్.